యెహోషివ, షీవ అంటే 7 కంప్లీషన్ అని ఆల్రెడీ చెప్పాం కదా. 7 ఏంటండి? కంప్లీషన్. ఆమె ఇక్కడ కూడా దేవా విడుదల ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే దేవుడు అండొచ్చు, నీకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చని పేరు పెట్టినప్పుడు దైవజనులు పెట్టారు కదా పేరని. ఏం పేరు పెట్టారు? యెహోషివ అంటే 7 సార్లు దేవుడు ఏం చేశాడు? ఒట్టేసి చెప్పాడు 7వ సంవత్సరం విడుదల రాబోతుంది. డెసిషన్ తీసుకుంటున్నప్పుడు టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు కోవిడ్ వచ్చింది అంటే కరెక్ట్గా ఆ టైంలో బయట మాస్కులు శానిటైజర్లు అమ్మేవాడి చరిత్ర ఏమైంది? ఇప్పుడు అమ్మో ఎవరు తీసుకోడు? లేదా ప్రభు అప్పుడు దీవించావు కదా నాయనా, ఆ రోజు ఉన్న దేవుడివి ఈరోజు అట్లాంటి సోది ప్రార్థనలు చేయకు. దేవుడు అంటాడు నా టైంలో చేయి నాయన అన్నాడు. అందుకొరకు ప్రభు అన్నాడు ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్. ఆయన సమయం ముందు సమస్తం ఏం చేశాడంట? చక్కగా చేశాడు. ఏ సమయంలో? ఆయన సమయంలో. ఇక నీ టైంలో నువ్వు ఇష్టం వచ్చిన డెసిషన్లు తీసుకొని ప్రభు ఎందుకు ఇలా చేసావు నాయన, నీ మొండి చెయ్యి, వీడొచ్చు కదా నాయన అంటే ప్రభు అంటాడు నా టైంలో చెయ్యమ్మా, నా టైంలో చెయ్యి నాయన, నువ్వు నా టైంలో చెయ్యు, నీ స్టోరీ ఏం చేస్తా? మార్చేస్తా. ఇప్పుడు కరెక్ట్ టైం అన్నిటి ప్రతిదానికి ఏముందండి? టైమింగ్ ఉంది. ఇప్పుడు చల్లకాలము చలికాలము ఐస్ క్రీమ్ అమ్ముతా అంటే, చలికాలం అంటే ఐస్ క్రీమ్ అమ్ముతా నేను మొండోని ఇదే అమ్ముతా అంటే, అందరికి దగ్గులు జలుబులు వచ్చి గొంతులు పోతుంటే నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతా అంటే ఎవడు కొంటాడు నీ ఐస్ క్రీమ్ని? అరే లోకానికి కామన్ సెన్స్ ఉంటే మరి దేవుడిని ఆశ్రయించాలంటే దేవుని కాలం నువ్వు ఫాలో అవ్వద్దా? జోన్ ఇన్ పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్. జోన్ ఇన్ పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్. నీ తీర్మానాలు ప్రభా ఇది నీ టైమా, ఇది నీ టైమా, ఇది నీ టైమా. నేను అడుగుతానండి, ఒక వ్యవసాయదారుడు విత్తనాలు ఎప్పుడు వేస్తాడు? వర్షాకాలంలో వర్షం పడుతుందన్నప్పుడు ముందేం చేస్తాడు? వేస్తాడు. తీసుకెళ్ళి సమ్మర్లో వేస్తాడండి. అరే నీ విత్తనానికి ఇంత కామన్ సెన్స్ ఉంది, మరి నీ డెసిషన్లు అనే విత్తనాలకు ఉండద్దా కామన్ సెన్స్? రైట్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ బ్రేక్ త్రూ. నీ చరిత్ర మారాలంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రశ్న, టైం తెలుసుకోవాలంటే తిరిగి ఎవరి దగ్గర రావాలి? టైంని స్టార్ట్ చేసిన దేవుని దగ్గర రా. ఆది యందు దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్. టైమ్ జోన్ని స్టార్ట్ చేసింది ఎవరండి? దేవుడు. దేవుని దగ్గర రా. ప్రభా ఇది నీ టైమా అని చేయమంటావు ప్రభా. అందుకొరకే వివాహం విషయంలో కానా వివాహ భాగంలో ఆ రోజు యేసుప్రభుని వచ్చి తొందర పెడతా ఉంటే యేసుప్రభు తెలుసా, అమ్మా నా సమయం ఇంకా రాలే. ఎస్తేరు 4:14 కూడా మొరదెకి వచ్చి ఏమన్నా తెలుసా, ఎస్తేరు ఇది నీ టైం, దిస్ ఈజ్ యువర్ టైం, యూ హ్యావ్ యువర్ టైం. ఏడవడానికి ఒక టైం ఉంది, నవ్వడానికి టైం ఉంది, నాటడానికి టైం ఉంది, నాటింది పీకడానికి టైం ఉంది, దుఃఖించడానికి సమయం ఉంది, ఆనందించడానికి సమయం ఉంది, ప్రతి దానికి సమయం కలదు. వైస్ మ్యాన్ ఇస్ ద వన్ హూ అండర్స్టాండ్స్ ద జోన్ ఆఫ్ గాడ్స్ టైమింగ్. దేవుని టైమింగ్ ఇదని తెలుసుకో, స్టోరీ మారాల్సిందే. అద్భుతం చెప్పమంటారా? 7వ సంవత్సరం ఎదురు చూసింది. అందుకు బైబిల్ చదివిస్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు, వారు పక్షి రాజు వాళ్ళు ఏం చేస్తారు? ఎగురుతారు. నువ్వు ఎగిరేదని కూడా ఏముంది? టైం ఉంది. ఆ టైం కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టు. వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. ఈరోజు వెయిటింగ్ అంటే ఎంత కష్టమో మనకి కదండి. వెయిటింగ్ ఎంత కష్టమో. వెయిటింగ్ చెయ్యాలంటే ఇక మనకు ఒళ్ళు కంపరం వేస్తూ ఉంటుంది. ఇంకా చూపించిందే వాచ్ 10 సార్లు. కానీ గాడ్ ఆపరేట్స్ ఇన్ హిస్ టైమింగ్.